జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. చెడిపోవాలంటే నిన్ను ఏది ఆపదు. అదే బాగుపడాలి అంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడటమే గెలుపు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, బహుళపక్షం ఆగస్టు 10, 2025 ఆదివారం. తిథి పాడ్యమి మధ్యాహ్నం 12:09 వరకు, తదుపరి విదియ. నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 1:52 వరకు, తదుపరి శతభిషం. యోగము శోభనము రాత్రి 12:02 వరకు, తదుపరి అతిగండము. కరణం కౌలవ మధ్యాహ్నం 12:09 వరకు, తదుపరి తైతుల. రాత్రి 11:24 వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 5:50, సూర్యాస్తమయం సాయంత్రం 6:35. చంద్రోదయం రాత్రి 7:30, చంద్రాస్తమయం ఉదయం 6:33. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:59 నుండి 6:35 వరకు. యమగండం మధ్యాహ్నం 12:13 నుండి 1:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:24 నుండి 4:59 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:53 నుండి 5:44 వరకు. వర్జము రాత్రి 8:49 నుండి 10:21 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:05 వరకు. శుభ గడియలు ఉదయం 6:21 నుండి 8:27 వరకు. ఆగస్టు 10 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి పాడ్యమి మధ్యాహ్నం 12:09 వరకు ఉంది, తదుపరి విదియ. తిథుల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. ఈ రోజు ఉన్న నక్షత్రాలు ధనిష్ట, శతభిషం రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలే. ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. అయితే రాత్రి 12:02 నుండి రాత్రి 2:11 వరకు అతిగండ యోగ విష గడియలు ఉంటాయి. ఇవి కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అవి మినహా ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. ఈ రోజు విదియా తిథి, ధనిష్ట నక్షత్రం, ఆదివారం కలయిక ఉన్న సమయంలో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మధ్యాహ్నం 12:09 నుండి మధ్యాహ్నం 1:52 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏదైనా పనిని తలపెట్టి చేస్తే మరలా అటువంటి పనినే మరోసారి చేసే అవకాశం లభిస్తుందని పండితులు చెప్తారు. చంద్రుడు ఈ రోజు కుంభరాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం, డెంగ్యూ వ్యాధి నిర్మూలన దినోత్సవం, ప్రపంచ సింహాల దినోత్సవం,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి గారి జయంతి. 2003వ సంవత్సరంలో యూరి మాలెన్చెంకో గారు అంతరిక్షంలో వివాహం చేసుకున్న తొలి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 10 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. వృషభ రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మిథున రాశి విశ్రాంతిగా గడుపుతారు. కర్కాటక రాశి ప్రశంసలు అందుకుంటారు. సింహ రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. కన్యా రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. తులారాశి అంతా మంచే జరుగుతుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మకర రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. కుంభరాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మీన రాశి లాభం ఉంటుంది. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.